ఇక జూబ్లీ హిల్స్ పోలింగ్ విషయానికి వస్తే దాదాపు మరో గంట సేపట్లో పోలింగ్ ముగిసిపోతుంది. గంట కూడా కాదు, ఇక దాదాపు ఒక 40 మినిట్స్లో జూబ్లీ హిల్స్ పోలింగ్ ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా 50% కూడా టచ్ అవ్వలేదు. ఏంటి అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల రాజకీయ భవిష్యత్తును లేదా తెలంగాణ ప్రజల దిశను 4 లక్షల మంది ఓటర్ల పాల్గొనే ఈ ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తామంటూ ఒకవైపు కేటీఆర్ చెప్పడము, ఇది కేవలం ఒక నియోజకవర్గ ఎన్నిక కాదు, ఇది మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ధారించే ఎన్నిక అని చెప్పి కేటీఆర్ చెప్పడము, అదేవిధంగా అసలు ఓడిపోయిన పార్టీ అమీర్పేటలో అంగీకరించుకోవాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా అనడము, అన్నింటినీ మించి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగడం, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా కేటీఆర్ ఎక్కడికక్కడ భారీ ప్రచార సభలు, ప్రచారంలో జన సమర్థం, అదేవిధంగా ఎక్కడికక్కడ వీడియోలు, పాత వీడియోలు అన్నీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ వీడియోలు ప్లే చేస్తూ దీంతో పాటు డోర్ టు డోర్ ప్రతి ఇంటిని ప్రతి గడపని 5 నుంచి 6 సార్లు చుట్టిన పరిస్థితి. ఇక బీజేపీకి సంబంధించి కూడా కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ పూర్తిగా జూబ్లీ హిల్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అసలు జనం ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు? ఒకటి, నెంబర్ 1, జనం ఎందుకు నిరాసక్తంగా ఉన్నారు? అదేవిధంగా నెంబర్ 2, ఇప్పటి వరకు కూడా ప్రచార సభలకి కొన్ని పార్టీలకైతే ఎక్కడికక్కడ అసలు కిక్కిరిసిపోయిన ప్రచార సభల్లో ఉన్న ఆ జనం అంతా కూడా ఈరోజు పోలింగ్ బూత్కి ఎందుకు రాలేదు? స్వయంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ కార్యకర్తల లాంటి ఆ జనం అంతా కూడా ఈరోజు పోలింగ్ బూత్ల దగ్గరికి ఎందుకు రాలేదు? ఈ రెండు కూడా అనేక ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి జూబ్లీ హిల్స్ పోలింగ్ సరళి మీద. దీనికి సంబంధించి దీనికి సంబంధించి ముందుగా మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ లైవ్లో ఉన్నారు. రామ్ నరేష్, గుడ్ ఈవినింగ్ మేడం. రామ్ నరేష్ చెప్పండి, ఏంటంటే మీరే చూశారు, ముఖ్యంగా బీఆర్ఎస్ కి సంబంధించి మీరు బీఆర్ఎస్ వ్యవహారాలు చూస్తుంటారు కాబట్టి అనేక సభలు, కేటీఆర్ సమావేశాలు కానీ రోడ్ షోలు కానీ వాటన్నిటిలో జనాలు కిక్కిరిసి కనిపించారు. దాంతోపాటు ఈవెన్ అసలు ఆ సందడి, ఆ హడావుడి నిజంగా 4 కోట్ల మంది తెలంగాణ భవిష్యత్తును ఇది నిర్ధారిస్తోందంటూ అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో కనీసం సగం మంది కూడా ఇప్పటి వరకు పోలింగ్ బూత్ వైపు రాలేదు అని అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? యా మేడం, ఇక్కడ ఏదైతే సభలకు వచ్చే జనం వేరు, ఓటు వేసే జనం వేరు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే సభలకు వచ్చే వాళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళే రావాల్సిన అవసరం లేదు, అది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించిన సభ పెట్టినా కూడా భారీ ఎత్తున ప్రజలైతే వస్తున్నారు, తండోపతండాలుగా అయితే వస్తున్నారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. కానీ దీంట్లో ఇప్పటివరకు ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది అంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలనుకున్నారు. 5 గంటలు దాటినప్పటికీ కూడా 50% దాటలేదు. అంటే ఇక్కడ క్లియర్గా ఒకటి అర్థమవుతుంది, ఇక్కడ ప్రజానికం అంటే హైదరాబాద్లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కడా కూడా 50% ఎన్నికలు ఏది పోలింగ్ నమోదవుతున్న కార్యక్రమం అయితే జరగలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలంతా కూడా ఓటర్ లిస్టులో ఓటర్లు ఉంటారు, కానీ అక్కడ నిజమైన ఓటర్లు అక్కడ ఉంటారా అంటే ఆ ఏరియాలో ఉండరు. ఇది ప్రధాన కారణం. దీంట్లో 20 to 30% మాత్రం అవుట్, అంటే ఇక్కడ లేని వాళ్ళ ఓట్లు ఉంటున్నాయి. అంటే వాళ్ళకి వేరే ప్రాంతాల్లో కూడా ఓట్లు ఉంటాయి, వాళ్ళు అక్కడ ఓట్లు వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఓటు ఉంటుంది, కానీ ఇక్కడ ఓటు వేసే అవకాశం అయితే వాళ్ళు లేదు. వాళ్ళంతా కూడా వాళ్ళని మొత్తం కూడా బైఫర్గేట్ చేస్తే దాంట్లో 20 to 30% వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఈ 20%. రామ్ నరేష్, ఒకటి అంటే మీరు అన్నట్లుగా ఇక్కడ ఓట్లుండి వేరే ప్రాంతాల్లో కూడా ఓట్లుంటే ఇప్పుడు ఎక్కడా కూడా జరగట్లేదు కదా ఓటింగ్, కేవలం జూబ్లీ హిల్స్లో మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు ఉండి ఓటేసే అవకాశం ఉంది కదా. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అయితే ఆసక్తి చూపించట్లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ వల్ల మాకు వచ్చేది ఏం లేదంటూ కూడా ఓటర్లు కొంత నిరాసక్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎవరు గెలిచినా మాకు వచ్చేది ఏం లేదు అనేది కొంతమందిలో, అంటే ఇది మొత్తంలో కాదు, కేవలం 15 to 20% ఏదైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళలో మాత్రం ఈ నిర్లిప్తత అనేది చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి దాదాపు నెల రోజులుగా ప్రచారం చేస్తుంది. అదేవిధంగా పొలిటికల్ పార్టీలు కూడా మీరందరూ వచ్చి ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నారు.
చేస్తున్నప్పటికీ కూడా జనాలకి అది పొలిటికల్ పార్టీలు ఉదయం నుంచి కూడా ఏదైతే బస్తీల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఓటు వేయండి అని చెప్పేసి ఫ్రీగా ఆటోలను అదేవిధంగా బైక్లు అదేవిధంగా కార్లను కూడా బుక్ చేశారు. అయినప్పటికీ కూడా జనం వచ్చేందుకు ఓటు వేసేందుకు అయితే ముందుకు రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ఓటు అంటే ప్రచారాలకు వచ్చే వాళ్ళంతా ఓటర్లు అని చెప్పేసి అనుకోకూడదు. అదేవిధంగా ఉన్న ఓటర్లంతా కూడా వచ్చి ఓటేస్తారని చెప్పేసి అనుకోవద్దు అని చెప్పేసి క్లియర్గా ప్రజలు ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా కొన్ని అంశాలు కనపడుతున్న పరిస్థితి అవుతుంది. ఓటు వేయాలి అంటే ముందు పొద్దున్నే వచ్చి ఎందుకు లైన్లో నిలబడి ఓటు వేయాలని చెప్పేసి కొంతమంది నిరాసక్తి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది మాకెందుకులే అని చెప్పేసి ఈ తలనొప్పంతా మాకెందుకు అని చెప్పే వ్యవహారం అంటే 5 to 10% ఈ వ్యవహారానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి సంబంధించి ఇక్కడ ఓట్లు ఉన్నాయి, వేరే ప్రాంతాల్లో కూడా వాళ్ళకి దాదాపు అంటే ఒక ఓటర్ లిస్టుకి సంబంధించి కొన్ని చెక్ చేసినప్పుడు ఒక ఓటర్కే దాదాపు 3 ఓటర్ ఐడి కార్డులు కానీ 4 ఓటర్ ఐడి కార్డులు కానీ అది వాళ్ళకి ఇతర ప్రెస్లు అంటే ఇక్కడ ఉంటుంది, తర్వాత తెలంగాణలోని వేరే జిల్లాల్లో ఉంటుంది, అదేవిధంగా ఏపీలో కూడా కొంతమందికి ఉన్న ఓటర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ ఓటు వేసేందుకైతే ఆసక్తి చూపించిన పరిస్థితి ఉంది. వీళ్ళు 20 to 30% వరకు ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ బైఫర్గేట్ చేసే మనకి అచ్చంగా తేలే ఓటర్లు దాదాపు 2,80,000 నుంచి 2,90,000 అంటే దాదాపు 3 లక్షల లోపే ఉండే అవకాశం ఉంటుంది. ఆ 3 లక్షల్లో ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత నమోదైంది? దాదాపు 1,90,000 నుంచి 1,95,000 వరకు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి అధికారులు ఒక సమాచారం అయితే ఇస్తున్నారు. 6 గంటల వరకు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 46% వరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పవచ్చు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అధికారిక ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. 46% అయితే పోలింగ్ నమోదైనట్టుగా అది ఒక సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మిగతా పర్సంటేజ్ ఏదైతే 100% ఉందో 100%లో అట్లీస్ట్ 60% అన్నా అవుతుందని చెప్పేసి అధికారులు భావించారు. అయినప్పటికీ కూడా ఈ పర్సంటేజ్ స్థాయిని టచ్ అవుతుందా లేదని చాలా అనుమానంగా ఉంది. ఎందుకంటే మరి కొద్దిసేపట్లో పోలింగ్ ముగుస్తుంది కాబట్టి 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకే ఓటు వేసే అవకాశం అధికారులు ఇస్తారు. కాబట్టి ఈ 6 గంటల లోపు ఎంతమంది వచ్చి ఓటేస్తారని చాలా ప్రశ్నార్థకంగా ఉంది. మరోవైపు పోలింగ్ సంబంధించి పలు చోట్ల చివరి నిమిషం సంబంధించేసి కొన్ని వివాదాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలామంది చాలా ప్రాంతాలు అంటే ఇటు మనకు అందుతున్న సమాచారం ప్రకారం షేక్పేట కానీ అదేవిధంగా బోరబొండ, కృష్ణానగర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఫేక్ ఓటర్ ఐడి కార్డులతో ఓట్లు వేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా ఆందోళన దిగుతున్న పరిస్థితి అయితే ఉంది మేడం. రైట్ రామ్ నరేష్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఎస్ శ్రీనివాస్ గారు, ఏంటి అంటే మీరు గతంలో కూడా చూశారు, జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎన్నోసార్లు చూశారు. ఈ నేపథ్యంలో ఏంటి ఈసారి ఎన్నిక ఇంత ప్రచారమేమో అట్టహాసంగా ఆర్భాటంగా జరిగింది. 17 రోజుల నుంచి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడే మోహరించారు. జిల్లాల వారీగా మంత్రులు, మాజీ మంత్రులు, 2 పార్టీలకు సంబంధించి అదేవిధంగా కేంద్ర మంత్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. అందరూ అసలు ఇక్కడే దాదాపు 20 రోజుల నుంచి కూడా నెల రోజుల నుంచి ఇక్కడే ఉండి మొత్తం దగ్గరుండి చూసుకుంటే చివరికి కనీసం ఓటర్లలో సగం మందిని కూడా బూత్కి తీసుకురాలేకపోయారు. ఏంటి దీనికి కారణం? గుడ్ ఈవినింగ్ అజిత గారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి సీరియస్నెస్ మాత్రం ఇక్కడ ఓటర్లు మాత్రం అంత కనిపించలేదని చెప్పవచ్చు. వాళ్ళు ఓటింగ్ రాకపోవడానికి వాళ్ళ లోపల ఉన్నటువంటి నిర్లిప్తత లేకపోతే నిర్లక్షణ, రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోవడమా, తమకు అభివృద్ధి చేయడం కానీ ప్రజా సంక్షేమం కానీ పట్టించుకోకపోవడమా, ఈ అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ప్రజల్లో ఓటింగ్ రాకపోవడానికి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్లు ఇటు బస్తీ వాసులు ఉన్నారు, ఇటు కాలనీ వాసులు ఉన్నారు. ఎక్కువ బస్తీ వాసులే తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. కాలనీ వాసులు అదేవిధంగా అపార్ట్మెంట్కు చెందినటువంటి నివసించే వాళ్ళు ఈ ఓటింగ్లో చాలా తక్కువ పర్సెంటేజ్ పాల్గొన్నట్లు మనకు సమాచారం ఉంది. ఇప్పటి వరకు అధికారికంగా దాదాపుగా 3 గంటల ప్రాంతంలో 41% వరకు ఓటింగ్ జరిగిందని చెప్పవచ్చు. అయితే 2 గంటలకు ఒకసారి మాత్రమే అధికారికంగా ఈ ఓటింగ్ శాతం ఎంత పోల్ అయింది అన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం దాదాపుగా 45 వరకు చేరవచ్చు. అదేవిధంగా ఇంకో 4 అంటే దాదాపుగా 4 గంటల నుండి ఇప్పటి వరకు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పటికి కూడా పోలింగ్ కేంద్రాలకు చాలా మంది జనాలు వస్తున్నారు, ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపుగా మరో 40 నిమిషాల వరకు ఓటింగ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అర్ధరాత్రి దాటినా కూడా ఓటు వేసే అవకాశాన్ని ఇటు ఎన్నికల అధికారులు కల్పించారు. అయితే మనం చూస్తున్నాం మొత్తం ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇటు అన్ని రాజకీయ
రాజకీయ పార్టీలకు ఒక సవాల్గా మారింది. భవిష్యత్తు రాజకీయాల మీద కూడా ఆధారపడింది అన్నటువంటి విషయాన్ని మనం గతం నుండి చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రధాన పార్టీలు ఇటు కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనకు ఒక రెఫరెండంగా మారిందని చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్కు గత 10 సంవత్సరాలకు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు, అదేవిధంగా ప్రస్తుతం జరిగేటువంటి జిహెచ్ఎంసీలకు ఎన్నికలకు, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభావం చూయిస్తుంది అనేటువంటి లక్ష్యంతోనే ఇటు బీఆర్ఎస్ నుండి కేటీఆర్, అదేవిధంగా కాంగ్రెస్ నుండి సీఎం రేవంత్ రెడ్డి ఇక నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తాము, మేయర్ పీఠాన్ని మేమే అధిష్టిస్తాము అన్నటువంటి బీజేపీకి కూడా ఈ ఎన్నికలు ఒక సవాల్గా మారింది. అలాంటి సవాళ్ళు విసురుకొని ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు చేసుకున్నటువంటి రాజకీయ పార్టీలు అయితే ఓటర్లను మాత్రం ఇటు బూత్ వరకు తరలించే కార్యక్రమంలో కావచ్చు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 50% ఉప ఎన్నికలు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు సవాల్గా తీసుకున్నాయి కాబట్టి దాదాపుగా 50%, 55% వరకు చేరుతుంది అనుకుంటే ఇప్పటి వరకు మాత్రం 40 పైనే, 46 పైనే వచ్చిందన్నటువంటి సమాచారం ఉంది. అయితే మరో 40 నిమిషాల వరకు ఈ పోలింగ్ ఉండడం వల్ల ఇంకో 10 కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ అంటే ఇక్కడ కొంతమందిని ఓటు హక్కు వినియోగించుకోవడానికి అంటే అధికారులు హక్కు వినియోగించుకోవడానికి అంటే అధికారులు అనే విషయాన్ని వచ్చి ఆ అధికారులతో మాట్లాడి తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్లోని డాన్ బాస్కో స్కూల్లో ఉన్నటువంటి ఈ దీంట్లో ఉన్నటువంటి ఓటర్లకు ఓటు అవకాశం కల్పించలేదని చెప్తున్నారు. ప్రస్తుతం చూస్తుంది ఇప్పుడు మీరు ఈ డివిజన్కి ఎందుకు ఇప్పుడు ఏం జరిగింది? పోలింగ్ బూత్ ఎలా ఉంది? చాలా బాగుంది. 55% పోలింగ్ అయింది ఎర్రగడ్డ డాన్ బాస్కోలో. జనాలు చాలా చక్కగా మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. పర్సంటేజ్ ఒక 7-8% అప్పటికిప్పటికి పెరుగుతూ ఉంది. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఇంకా 35-40 మినిట్స్ టైం ఉంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఇంకొక 20 నిమిషాలు 30 నిమిషాలు ఉంది కాబట్టి మరో 5% పెరిగే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ చెప్తున్నారు. ప్రధానంగా అంటే ప్రస్తుతం ఓటింగ్ శాతం పెంచడానికి ఇటు అధికారులు కావచ్చు, ఇటు రాజకీయ పార్టీలు చేసినటువంటి శ్రమ కొంత ఫలించినా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో మాత్రం రాలేదని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూస్తున్నాం డాన్ బాస్కో స్కూల్లో ఉన్నటువంటి వాతావరణం. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి 14 బూతులు ఉన్నాయి. ఈ 14 బూతుల్లో ఇప్పటి వరకు కూడా ఓటింగ్ చేస్తూ ఉన్నారు మహిళలు, అదేవిధంగా యువకులు వచ్చి ఓటింగ్ వేస్తున్నారు. మరో 5% పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. కేవలం డాన్ బాస్కో స్కూల్లో మాత్రం 55% పెరిగింది. దానికి అందరూ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, ఓటర్లే కావచ్చు, అధికారులు కావచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చేసిన ఫలితం కొంత కనిపించింది. అయితే ఇక్కడ హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన వల్ల చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ నియోజకవర్గంలోనే సెలవు ఉండడం వల్ల చాలా మంది ఐటీ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. చాలా మంది అంటే కేవలం జూబ్లీహిల్స్లోనే ఐటీ ఎంప్లాయీస్ ఒక 10% వరకు ఉంటారు. వాళ్ళందరూ ఈ ఓటు హక్కును వినియోగించుకోలేదు అన్నటువంటిది కూడా వినిపిస్తుంది. ఎస్ అంటే శ్రీనివాస్ గారు ఒకటి సరే దాదాపు 46% వరకు కూడా అయ్యింది. అందులో అక్కడ మీరున్న కేంద్రంలో ఎక్కువగా పోలింగ్ అయ్యిందని చెప్తున్నారు. మొత్తం మీద అంటే ఇంత అన్ని రాజకీయ పార్టీలు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలు చివరికి దాదాపు పేలవంగానే ముగిసినట్లుగా మనం భావించాలా? అయితే మనం అనుకున్నటువంటి ఓటింగ్ పర్సెంట్ కానీ అధికారుల అంచనాలకు కానీ ఓటర్లు మాత్రం స్పందించినట్టు కనిపించలేదు. దానికి కొన్ని కారణాలు కూడా చెప్పవచ్చు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేవలం జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి వారికి మాత్రమే సెలవు ప్రకటించారు. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్లో పనిచేసే వాళ్ళు ఒక 50% ప్రభుత్వ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళు విధులకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఇటు రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇటు హైదరాబాద్ జిల్లా కానీ 2 జిల్లాలకు సెలవు ప్రకటిస్తే కొంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందన్నట్టు
ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కాలనీల నుంచి చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పెరిగింది. కాలనీల నుంచి చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా ఇదే విధంగా ఉండడం వల్ల దాదాపు 47% వచ్చింది. ఈసారి కూడా ఆ పర్సెంటేజ్ దాటే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు కూడా. అయితే దాదాపుగా ఇంకొక 30-40 నిమిషాలు ఉండడం వల్ల ఇక చాలా చోట్ల క్యూ లైన్లో ఉన్నారు. అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా బస్తీలలో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనం చూస్తున్నాం. అంటే ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాలనీల కంటే ఎక్కువ బస్తీల ఓటర్లు స్పందించినట్టు తెలుస్తుంది. రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారులు చేసినటువంటి చైతన్యం కావచ్చు ఎక్కడా కనిపించినట్టు లేదు. దాదాపు ఉదయం కొంత మందకొడి కదా అయినా మధ్యాహ్నం అంటే 12-1 గంట వరకు చాలా హక్కును వినియోగించారు. అదేవిధంగా సాయంత్రం 4 తర్వాత చాలా మంది ఓటు హక్కు వినియోగించారు. అదేవిధంగా సాయంత్రం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. కానీ 4 గంటల తర్వాత కూడా మందపొడిగానే సాగిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా కొంతమంది 1-2 మాత్రమే పోలింగ్ బూత్ లోకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎస్ శ్రీనివాస్ గారు, కొంచెం అంటే సాంకేతిక సమస్య వస్తుంది. మీరు మీ లైవ్కి సంబంధించి ఆ లోపల రామ్ నరేష్ని తీసుకుందాం. రామ్ నరేష్ వినిపిస్తోందా? రైట్. ఇప్పటి వరకు కూడా ఈరోజు మధ్యాహ్నం ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఆమె ఆరోపించింది దాడులు జరుగుతున్నాయి, మా మహిళా కార్యకర్తల మీద దాడులు చేశారు, రౌడీజం చేస్తున్నారు అని చెప్పి. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇలాంటి ఆరోపణలు, ఎందుకంటే బహిరంగంగా ఇటు షేక్పేట దగ్గర బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు అని అంటూ వాళ్ళు దానికి సంబంధించిన వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడే వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు ఈసీకి. ఈ నేపథ్యంలో అసలు ఏంటి, ఎలా జరుగుతోంది మొత్తం పోలింగ్? జూబ్లీహిల్స్ ఎన్నికలు సంబంధించేసి ప్రధానంగా పోటాపోటీ ప్రచారాలు నిర్వహించారు. అదంతా అయిపోయింది. అయితే ఇప్పుడు ప్రచారం ముగిసింది, ఎన్నికలు కూడా కొద్దిసేపట్లో ముగియనున్నాయి. అయినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాత్రం ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే తగ్గడం లేదు. ఎక్కడ కూడా వారు డబ్బులు పంచుతున్నారు, వీరు డబ్బులు పంచుతున్నారంటూ ఒకరిపై ఒకరు ఈసీలకు అయితే ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే ఈసీ దగ్గర దాదాపు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 18కి పైగా ఫిర్యాదులు చేసింది. ఇటు కాంగ్రెస్ పార్టీ దాదాపు 10కి పైగా ఫిర్యాదులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఫిర్యాదులకు సంబంధించేసి ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలనే దానికి సంబంధించి తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పోటాపోటీగా ఇద్దరు కూడా ఈసీకి కంప్లైంట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మీరు డబ్బులు పంచుతున్నారంటూ వీడియోలతో సహా కూడా కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు ఓటర్ స్లిప్ పట్టుకొని వస్తారో వాళ్ళు అంటే పోలింగ్ కేంద్రం బయటనే స్లిప్పులు ఇచ్చే దగ్గరే వాళ్ళందరికీ కూడా ఎన్నికలకు సంబంధించి తాయిలాలు అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో ఈ డబ్బులు పంపకం అనేది బాహాటంగా అంటే ఎన్నికల కమిషన్ డబ్బులు పంపడం ఓటర్లకు డబ్బులు పంచడం నేరం అంటూ కూడా బహిరంగ ప్రకటన చేసినప్పటికీ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఇది యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా ఓపెన్గానే జరుగుతుంది, అయినా కూడా ఎవరు పట్టించుకోరు, దానిపై యాక్షన్ అయితే ఉండదు. దీంతో వాళ్ళంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంచుతున్నారని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పంచుతున్నారంటూ కూడా వీడియోలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి చేరినాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్ ముగుస్తున్న సమయంలో ఇవన్నీ చేరినా కూడా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. కేవలం కేసులు పెట్టి కంటితుడి చర్యలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మాగంటి సునీత మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ అంతా కూడా ఎన్నికల సందర్భంగా రౌడీజం చలాయిస్తున్నారు, మా వాళ్ళందరినీ కూడా బెదిరిస్తున్నారు అంటూ కూడా ఎక్కడెక్కడి నుంచో రౌడీలను తీసుకొచ్చారంటూ కూడా ఆమె ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఏవైతే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఆరోపణలు చేశారో ఈ ఆరోపణలు చేసిన వెంటనే కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించడం జరిగింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా దీనికి సంబంధించి అంటే పొలిటికల్గా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఎలాంటి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయొద్దంటూ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎవరైతే లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా చోట్ల ప్రచారం నిర్వహించారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారం నిర్వహించారు. వాళ్ళకి సంబంధించి ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి దాదాపు 4 అయితే కేసులు నమోదయ్యాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు 2 అదేవిధంగా ఇటు కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్సీ అదేవిధంగా ఎమ్మెల్యేలపై అంటే మొత్తం 3 అయితే కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఏదైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అడుగు ముందుకేసిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా చాలా చోట్ల వాళ్ళకి సంబంధించిన నేతలంతా కూడా బాహాటంగానే డబ్బులు పంచుతూ కూడా విజువల్స్లో కనిపించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రచారానికి సంబంధించి పోలింగ్ బూతుల దగ్గర కూడా యథేచ్ఛగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ప్రచారం నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ దృష్టికి పోవడంతో
ఉండడంతో కూడా వారిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు దాశవీన భాస్కర్ కానీ అదేవిధంగా మరో ఎమ్మెల్యే ఇద్దరికి సంబంధించి కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎన్నికల సందర్భంగా ఏదైతే ప్రచారం నిర్వహించారో ఆ ప్రచారంలో ఇద్దరు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు కూడా పోటాపోటీ విమర్శలు అదేవిధంగా ఆరోపణలు చేసుకున్నారు. కానీ అది పోలింగ్ రోజు కూడా ఇదే వ్యవహార శైలి అయితే కొనసాగుతుంది. మరోవైపు ఫేక్ ఓట్లు వేస్తున్నారు అంటే ఫేక్ ఐడి కార్డులతో ఓట్లు వేస్తున్నారంటూ కూడా పెద్ద రచ్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చివరి నిమిషానికి అంటే చివరి గంటలో మాత్రం ఈ వ్యవహారం పెద్ద తారాస్థాయికి చేరింది. ఇప్పటికీ కృష్ణానగర్లో పెద్ద ఎత్తున బోరబండకు సంబంధించిన కృష్ణానగర్లో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఫేక్ ఓటర్ ఐడితో ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కొద్దిసేపు క్రితం మాగంటి సునీత ఆమె కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా అంటే ఎలక్షన్ ఉదయం నుంచి కూడా కొంత ప్రశాంతంగా నడిచింది. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు తప్ప ఎంత ప్రశాంతంగా జరిగిందని చివరి నిమిషంలో మాత్రం కొంత హైప్ అయితే క్రియేట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు రౌడీజం అంటూ ఒకవైపు ఫేక్ ఐడీలు అంటూ కూడా విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఓటర్లు మాత్రం ఇంత ప్రచారం చేసి ఇన్ని అడావుళ్ళు చేసినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం పూర్తి స్థాయిలో వచ్చి ఓటు వేసేందుకైతే సుముఖత వ్యక్తం చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్ రామ్ నరేష్, అంటే మరోవైపు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని చెప్పి వీడియోస్ వచ్చినాయి. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తల మీద కూడా ఇదే ఆరోపణ. అంటే పోలింగ్ రోజు కూడా ఒకవైపు పోలింగ్ బూత్ల సమీపంలోనే ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది అని అంటున్నారు. ఎందుకు మరి ఆ పరిస్థితి వచ్చింది? ఇక్కడ పోలింగ్ అంటేనే డబ్బుల పంపకం అని చెప్పేసి ఇది బాహాటంగానే ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అని చెప్పినా కూడా అదంతా కూడా కంటి తుడుపు చర్య అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడో పంచితే ఏదైతే ఇళ్లకు వెళ్ళి పంచారంటే అది ఒక వ్యవహారంగా ఉంటుంది. కానీ ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో ఆ పోలింగ్ కేంద్రం 100 మీటర్ల లోపే డబ్బులు పంపిణీ అయితే ఈరోజు యథేచ్ఛగా జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని అటు కాంగ్రెస్ పార్టీ పంచినవి కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి పంచినవి కానీ అన్నీ కూడా క్లియర్గా విజువల్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ కానీ ఇటు పోలీస్ అధికారులు కానీ అదేవిధంగా విజిలెన్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ దాదాపు 45 ఫ్లయింగ్ స్క్వాడ్లు అదేవిధంగా స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్లు అని చెప్పేసి 45 ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకవైపు డ్రోన్స్తో నిఘా ఏర్పాటు చేశామన్నా ఇన్ని ఉన్నా కూడా యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదనంటే మాత్రం దానికి ఆన్సర్ అయితే కనపడట్లేదు. ఎందుకంటే ఇదంతా బాహాటంగానే జరుగుతుంది. ఓటర్లకు డబ్బులు పంపిణీ అనేది దాన్ని ఆపే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు అని చెప్పి ఈరోజు జరిగిన వ్యవహారం అయితే తేటతెల్లమైన పరిస్థితి అయితే ఉంది మేడం. ఎస్, ఇక శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీరు లైన్లోనే ఉండండి. రామ్ నరేష్, ఇక శ్రీనివాస్ గారు మరోవైపు ఇటు మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ రైట్, ఎలా జరుగుతుంది? మీరు ఎక్కడ ఏ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నారో అక్కడ పోలింగ్ తీరు ఎలా జరుగుతుంది? మేడం, ప్రస్తుతం మనం బోరబండ డివిజన్లోని అంటే బోరబండ దగ్గర ఉన్నాము. ఇక్కడ అయితే బోరబండ దగ్గర ఉన్నటువంటి 314 పోలింగ్ బూత్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. చూడొచ్చు, మరొక 25 నిమిషాలు మాత్రమే ఇక్కడ మిగిలింది. కానీ బోతున్నాయని చెప్పొచ్చు పోలింగ్ బూతులు. ఏదైతే భారీగా పోలింగ్ నమోదవుతుందని అనుకున్నా కూడా పోలింగ్ అయితే మనకొనికే సాగింది. అయితే ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మాత్రం పోలింగ్ బూత్లకు బారులు తీరిన ఏదైతే ఓటర్లు మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ ఏదైతే మందకొండిగా సాగిందని చెప్పొచ్చు. అయితే ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెంచడానికి అధికారులు ఏదైతే భారీ అంటే ప్రణాళికలు రూపొందించారు. ప్రత్యేకంగా ఓటర్లను ఇక్కడికి పోలింగ్ బూత్లకు తరలించేందుకు కూడా ప్రత్యేకంగా అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ఎన్నికల సంఘం కల్పించింది. ఈసారి 50 నుండి అంటే 2023 ఎన్నికల్లో 47% శిలో నమోదైన నేపథ్యంలో కూడా ఈసారి పోలింగ్ శాతాన్ని జూబ్లీహిల్స్లో పెంచడానికి కూడా ప్రత్యేకంగా కూడా చర్యలు చేపట్టినప్పటికీ కూడా పోలింగ్ శాతం అయితే నమోదు కాలేదు. మందకొండగానే సాగుతుంది. మరికొద్ది నిమిషాల్లో ఏదైతే ఈ పోలింగ్ గడువు ముగుస్తుందని చెప్పొచ్చు 6 గంటలతోటి. కానీ ఇప్పటివరకు ఓన్లీ మనం ఈ డివిజన్లోని 16 రూట్లకు సంబంధించి 1,95,000 చిల్లర ఓట్లు ఉంటే కేవలం 48% మాత్రమే పోలింగ్ నమోదైంది ఈ 16 రూట్లకు సంబంధించిన పోలింగ్ బూతులలో. సో మరి ఇక అంటే ఎక్కువ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. దీనికి ప్రధాన కారణం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువ ఉంటారు. దీంతోపాటు ప్రభుత్వ ఏదైతే ఉద్యోగులు కూడా ఉన్న బయట ప్రాంతాల్లో ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్న నేపథ్యంలో కూడా వారికి సెలవులు లేకపోవడంతో కూడా ఓటింగ్లో పాల్గొనడానికి వాళ్ళకు వీలు కాలేదని
తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఓటింగ్ శాతం తగ్గిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 7 డివిజన్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో భారీగా ఓటింగ్ శాతం నమోదైతే అనుకున్నప్పటికీ కూడా ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పాలి. గతంతో పోలిస్తే ఒక 2-3% ఓటింగ్ అయితే నమోదయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి, కానీ 50% దాటుతుందని కూడా అనుకున్నప్పటికి కూడా దాటే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపించట్లేదు. మరొక కొద్ది నిమిషాల్లో ఈ పోలింగ్ ముగుస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా అంటే ఈ ఎన్నికల కమిషన్ కూడా ప్లాన్ చేసింది ఓటర్లు తరలించడానికి. మరొక వైపు ఏదైతే 3 ప్రధాన పార్టీలు 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓటర్లను తరలించేందుకు ప్రత్యేకంగా కూడా చర్యలు చేపట్టి వాహన ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఓటర్లు రాలేదు అని చెప్పొచ్చు. అయితే లోకల్గా ఎవరైతే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని సెలవులు ప్రభుత్వ పాఠశాలకు కావచ్చు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి ప్రాంతంలో ఏదో ఉద్యోగస్తులు మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు, బయట ఉద్యోగస్తులు పాల్గొనలేదు. అదేవిధంగా బస్తీ వాసుల్ని పెద్ద ఎత్తున అంటే పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా బస్తీవాసులు కూడా సుముఖంగా ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. బస్తీవాసుల ఓటింగ్ శాతం కూడా తగ్గిందని కూడా మనం భావించవచ్చు. దీంతోపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏదైతే ఫిల్మ్కి సంబంధించిన కార్మికులు ఉన్నారో, అదేవిధంగా ఇటు ఈ ఉన్నత వర్గాలకు సంబంధించిన వారు ఉన్నారు, కార్పొరేట్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్న నేపథ్యంలో కూడా వారు ఈసారి ఖచ్చితంగా వస్తారని కూడా అంటే ఓటింగ్లో పాల్గొంటున్న తెలిసినప్పటికీ కూడా అంటే కొంతమంది తప్ప మిగతా వారు కూడా ఈ ఓటింగ్ చేయడానికి ఎవరు సుముఖంగా ఉన్నట్టు కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో కూడా ఈ ఓటింగ్ శాతం తగ్గింది అని కూడా భారీగా తగ్గిందని కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలో శ్రీనివాస్, పోలింగ్ శాతం ముగిసే సమయంలో దాదాపు అనేక ప్రాంతాల్లో ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఇద్దరి మధ్య కూడా ఘర్షణలు చెలరేగుతున్నట్లున్నాయి. స్వయంగా బీఆర్ఎస్కి సంబంధించి అభ్యర్థి సునీతే వచ్చి అక్కడ ధర్నాకి దిగినట్లుగా కనిపిస్తోంది. ఏంటి ఈ ఘర్షణలకి కారణం ఏంటి? అయితే ఇప్పుడు మనమున్న బోరబండ ప్రాంతం కూడా ఈ సెన్సిటివ్ ప్రాంతం. అయితే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాలు ఉంటే అలా 226 సున్నితమైన ప్రాంతాలు. అక్కడ ఆ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించారు. మనం ఉన్న ఇప్పుడు ఏదైతే బోరబండ ప్రాంతం పోలింగ్ కేంద్రాలు కూడా 144 సెక్షన్ అమలవుతుంది. అయితే ఇక్కడ కూడా గొడవలు చెలరేగే ప్రయత్నం కూడా అంటే తోపులాట కూడా జరిగింది. పోలీసులు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇక్కడ రంగప్రవేశం చేసి వారిని బయటికి పంపించిన పరిస్థితి ఉంది. సో ఈ ప్రధానంగా ఏంటంటే దొంగ ఓట్లు వేస్తున్నారని దొంగ ఓట్లు వేస్తున్నారు. దీంతోపాటు పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బులు పంచుతున్నారని కూడా ఆరోపణలతో కూడా పరస్పరంగా ఇటు కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలు ఆరోపించుకోవడం, ఆ నేతలపై కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇంకొక వైపు కాంగ్రెస్ నేతలు ఏదైతే బయట వ్యక్తులు కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ కాపు కాస్తూ ఇక్కడ పోలింగ్ బూతుల్లో పర్యటిస్తున్నారంటే అనేది కూడా బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపించి వారిపై కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం. ఈ క్రమంలో కూడా ఎన్నికల కమిషన్ కూడా వారిపై కూడా కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి. ప్రభుత్వ విప్ బీర్లాయిలే కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇటు రామచంద్ర నాయక్ ఇటు బీఆర్ఎస్ నేతలపై కూడా ఇక్కడ కేసులు నమోదైంది ప్రస్తుతానికి. సో ఈ క్రమంలో కూడా మెతుకానంద్ దాస్యం వినయ్ భాస్కర్ మీద కూడా కేసు నమోదైంది. సో ఈ క్రమంలో కూడా ఈ సెన్సిటివ్ ప్రాంతాల్లో ప్రధానంగా యూసుఫ్ కూడా ప్రాంతాల్లో కూడా గొడవలు జరిగాయి. అదేవిధంగా రక్తం కూడా అంటే రక్త మడుగులో ఉన్న పరిస్థితి. వారిని వెంటనే పోలీసులు హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి ఉంది. సో అంటే చిన్న చెదురు మదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా అయితే ఓటింగ్ శాతం జరిగింది. కానీ నేతల మధ్య ఆరోపణల పర్వం కొనసాగింది. ప్రధానంగా మొదటి నుండి ఆరోపణలు ఏంటంటే ఇక్కడ దొంగ ఓట్లు అంటే ఒక్కొక్కరికి 2 ఓట్లు 4 ఓట్ల చొప్పున ఉన్నాయి. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ క్రియేట్ చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే గత బీఆర్ఎస్ నేతలే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ దొంగ ఓట్లని సృష్టించారంటూ కూడా కాంగ్రెస్ ఆరోపించింది. సో ఈ దొంగ ఓట్ల నేపథ్యం, అదేవిధంగా డబ్బులు బహిరంగంగానే ఏదో పోలింగ్ బూతుల దగ్గర డబ్బులు పంపకాలు జరిగిన పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఈ క్రమంలో కూడా వాటిపై కూడా బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి మాగంటి సునీత రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టింది. అదేవిధంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా రౌడీ ముక్కలు ఇక్కడ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్లో సంచరిస్తున్నారు, తర్వాత వాళ్ళ సంగతి చెప్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. సో మొత్తానికైతే
పోలీసులు ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, అదేవిధంగా ఆ సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం అన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. దీంతోపాటు డ్రోన్ కెమెరాలు 139 ప్రాంతాల్లో మొత్తం 150 డ్రోన్ కెమెరాలతో కూడా ఏదైతే ఈ పోలింగ్ సెంటర్లో ప్రతి ఒక్క పోలింగ్ సెంటర్లో దీనికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆఫీస్లో దీనికి సంబంధించిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయనే సమాచారం అందంగానే అక్కడికి వెళ్ళడం, ఆ ఏరియాను మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని కంట్రోల్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే మ్యాక్సిమం చేశారు. ప్రధానంగా నేతలైతే ఈ డబ్బు పంపకాల విషయంలో కావచ్చు, అదేవిధంగా దొంగ ఓట్ల విషయాల్లో ఆరోపణలు చేసుకొని బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఏదైతే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన పరిస్థితి, దాన్ని ఏదైతే కావాలని చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఖండించిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది మేడం ఇక్కడ. రైట్ శ్రీనివాస్. ఇక రామ్ నరేష్ ఎస్ రామ్ నరేష్, ఏంటి ఎందుకు సునీత అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఎందుకు అక్కడ ధర్నా చేస్తోంది? సునీత కుటుంబ సభ్యులు బోరబండ డివిజన్కి సంబంధించి కృష్ణానగర్లో పెద్ద ఎత్తున ఫేక్ ఐడి కార్డులతో దొంగ ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున జనాన్ని తీసుకువచ్చారు. దీనిపై ఎన్నికల కమిషన్కి గతంలోనే అంటే ఎన్నికల ప్రచారంలో కూడా దీనికి సంబంధించి ఫేక్ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి, వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు ఎన్నికల సందర్భంగా కూడా చాలామంది అంటే ఈ డివిజన్ సంబంధం లేని వాళ్ళు, ఓటర్లు కాని వాళ్ళంతా కూడా ఫేక్ ఐడి కార్డులతో వచ్చి ఓట్లు వేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలు ఓటర్లు వచ్చి ఓటు వేయట్లేదు కాబట్టి ఆ ప్లేస్లో దొంగ ఓటర్లు వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే షేక్పేట ఏదైతే 67వ డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్లో ఈరోజు అసలు ఓటర్ వచ్చి ఓటు వేద్దామనుకునేసరికి ఆల్రెడీ మీ ఓటు వేసారని చెప్పేసి అధికారులు చెప్పారు. అదేంటి నేను రాకుండా నా ఓటు ఎలా వేస్తారంటే ఆల్రెడీ మీ పేరు మీద ఓటు వేసి వెళ్ళారని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా 68 పోలింగ్ బూత్ నెంబర్ 68లో కూడా ఇదే ఘటన జరిగిన పరిస్థితి ఉంది. అంటే అసలు అభ్యర్థులు రాకముందే ఫేక్ ఐడి కార్డులతో వచ్చేసి ఇక్కడ ఓటు వేసి వెళ్తున్న ఘటనలు 2 జరిగాయి. అయినప్పటికీ కూడా ఎలాంటి యాక్షన్ లేదు. అదేవిధంగా ఇప్పుడు బోరబండ డివిజన్ అదేవిధంగా కృష్ణానగర్ ఏరియాలో పెద్ద ఎత్తున ఫేక్ ఐడి కార్డులతో దొంగ ఓట్లు వేసేందుకు చాలామంది ఉన్నారు. వారిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ ఆందోళన చేసింది. ఆందోళన చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఆమె రోడ్డుపై బైఠాయించింది. కుటుంబ సభ్యులతో సహా బైఠాయించి అధికారులు ఎవరికి వన్ సైడ్గా చేయాల్సిన అవసరం లేదు, పక్షపాతం లేకుండా నిజాయితీగా పనిచేయాలి, ఎన్నికల సందర్భంగా ఇట్లా వన్ సైడ్గా చేయడం సరైంది కాదంటూ కూడా వాళ్ళు అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా చాలా చోట్ల ఏదైతే డివిజన్లకు సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు చాలా దొంగ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఓట్లు కాని వాళ్ళు అదేవిధంగా ఒకటే ఎపిక్ కార్డు మీద దాదాపు 3-4 అంటే ఒకటే ఓటర్ ఉంటారు కానీ వాళ్ళకి 3-4 ఓటర్ కార్డులు ఉంటున్నాయి. ఇవి ఎలా సాధ్యమవుతుంది? ఎన్నికల కమిషన్ దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆ ఫిర్యాదుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ కూడా గతంలో ఉన్న అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏవైతే ఓట్లు ఉన్నాయో అవే ఓట్లు ఇప్పుడు కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఫేక్ ఐడి కార్డులతో ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున చివరి గంటలో ఫేక్ ఐడి కార్డులతో పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని అడ్డుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ ఆందోళన చేసింది. ఆందోళన చేసిన వారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మాగంటి సునీత ఆ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఆమెను లేపేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆమె ససేమిరా అంటూ కూడా అక్కడ ఆందోళన బైఠాయించారు. ఆమెతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడ పెద్ద ఎత్తున బైఠాయించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది మేడం. రైట్ రామ్ నరేష్. ఇక శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఎస్, ఇక మొత్తం మీద పోలింగ్ జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసే సమయంలో మొత్తం అన్ని బూత్ల దగ్గర కూడా ఇప్పటికి కూడా 50% దాటలేదు టోటల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా చూసుకుంటే. కానీ కొన్ని పోలింగ్ బూత్లలో మాత్రం 55% మించి పోలింగ్ జరిగింది. ఇక చివరి నిమిషంలో అటు బీఆర్ఎస్ అదేవిధంగా ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా హోరాహోరీగా బూత్ల దగ్గర కలబడుతున్నారు. అనేక చోట్ల ఘర్షణలు కూడా చెలరేగుతున్నాయి. అయితే ఎక్కడికక్కడ పోలీసులు అప్రమత్తంగా ఉండి ఈ ఘర్షణలని నివారిస్తున్నారు. ఇక మొత్తం మీద చివరి నిమిషం దాదాపు మరో 20 నిమిషాల్లోనే పోలింగ్ ముగుస్తున్న నేపథ్యంలో ఎలా ఉంది అసలు పోలింగ్ జరిగిన తీరు ఎలా ఉంది, అదేవిధంగా ఈ చివరి నిమిషంలో జరుగుతున్న ఈ ఘర్షణలు ఏంటి, దొంగ ఓట్లు ఏంటి, వీటన్నిటికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఎస్ శ్రీనివాస్ గారు, ఏంటి అక్కడ డాన్ బాస్కో స్కూల్ దగ్గర గొడవ జరుగుతోంది అంటున్నారు, ఏంటి ఏం జరుగుతోంది అక్కడ?
వచ్చి ఆ ఎన్నికల సర్ని పరిశీలించారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు మాత్రం నవీన్ వచ్చి ఇక్కడ రిగ్గింగ్ చేశారు, ఏజెంట్లను పంపించారు, ఇక్కడ రీపోలింగ్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులను అదేవిధంగా ఎన్నికల అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు అక్కడే బైఠాయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు పోలీసులకు మరోవైపు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. నవీన్ యాదవ్ వచ్చి రిగ్గింగ్ చేశాడు అన్నటువంటి ఆరోపణ కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇక్కడ పోలీసులు మాత్రం వాళ్ళను సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు మరోవైపు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరుగుతుంది. అజిత గారు, అంటే మొత్తం మీద ఇక లాస్ట్ 10-15 నిమిషాల్లో పోలింగ్ ముగుస్తోంది కదా, ఏంటి మొత్తం ఓవరాల్ గా వాతావరణం ఎలా ఉంది? మొత్తంగా ఈ 2-3 సంఘటనలు తప్ప అంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటనలు, కొన్ని చోట్ల దొంగోట్లు వేశారనే ఆరోపణలు, కానీ ఇప్పుడు డాన్ బాస్కో స్కూల్లో మాత్రం రిగ్గింగ్ చేశారన్నటువంటి ఆరోపణ చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం కేవలం ఎన్నికల్లో జరుగుతున్నట్టు దాన్ని పరిశీలించారు. ఎంత పర్సెంటేజ్ చేస్తున్నారు. మా డిమాండ్ ఒకటే, ఇది ఏదైతే వీళ్ళు ఈ రోజున అరాచకం చేసిరో దాని మీద కఠిన చర్య తీసుకోవాలి. ఈ బూత్ ఏదైతే ఉందో దీనికి మళ్ళీ రీఎలక్షన్ చేయాలి, వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. సార్ మీరు మళ్ళీ ఒకసారి సార్ మీరు ఒకసారి నేను చెప్పేది కాదు సార్, అక్కడ ఏదో కానీ లైవ్ ఉంటుంది, కెమెరాలు అనేది 1 సెకండ్ కెమెరాలు అనేటివి లైవ్ ఉంటుంది సార్. గారు శ్రీనివాస్ గారు ఒకటి ఏంటి అంటే మళ్ళీ రీపోలింగ్ జరగాలి, మీరున్న ఆ సెంటర్ డాన్ బాస్కో స్కూల్ దగ్గర ఖచ్చితంగా రీపోలింగ్ జరగాలి అని అనేది బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నట్లున్నారు. ఏంటి, ఏం జరిగింది అక్కడ? అయితే ఒక 15-20 నిమిషాల క్రితం డాన్ బాస్కో స్కూల్లో జరుగుతున్నటువంటి ఓటింగ్ సర్లని పరిశీలించడానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వచ్చాడు. అయితే ఆ నవీన్ యాదవ్ వచ్చినప్పుడు రిగ్గింగ్ చేశాడు కొన్ని బూతులలో అన్నటువంటి ఆరోపణ ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కొంతమంది ఏజెంట్లను కూడా బయటకు పంపించారు అన్నటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఆ నవీన్ యాదవ్ కు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, కొంతమంది సహకరించారన్నటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా డాన్ బాస్కో స్కూల్లో అంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలోనే అత్యధిక పోలింగ్ బూతులు ఉన్నటువంటి ఈ స్కూల్లో దాదాపు 14 బూతులు ఉన్నాయి. ఇది గెలుపు ఓటములు నిర్ణయించేటువంటి పోలింగ్ బూత్ కావడం వల్ల దాన్ని పరిశీలించడానికి వచ్చాము మేము అని చెప్పి నవీన్ యాదవ్ చెప్తుండ్రు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో దాదాపు ఇంకొక 6 గంట సేపట్లో ఎన్నికలు ముగిసే సమయంలో ఈ వివాదం చెలరేగిందని చెప్పవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ చేస్తున్నారు. తిరిగి రీపోలింగ్ జరపాలి డాన్ బాస్కో స్కూల్లో అన్నటువంటి డిమాండ్ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే పోలీసులకు ఇటు బీఆర్ఎస్ నేతలకు మధ్య మాత్రం వాగ్వాదం జరుగుతుంది. తప్పకుండా డాన్ బాస్కో స్కూల్లో రీపోలింగ్ జరపాలన్న డిమాండ్ మాత్రం చేస్తున్నారు. అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలన్నటువంటి దాని మీద ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మొత్తంగా ఇటు ఒక 6 గంటలో ముగుస్తుంది ఎన్నికలు అనే సమయంలో ఈ వివాదం చెలరేగడం, జూబ్లీహిల్స్ లో ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఈ డాన్ బాస్కో స్కూల్ ప్రధానంగా ఈ లాస్ట్ సమయంలో ఈ బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ అభ్యర్థిని ఓడించడానికి అన్ని రకాల ఇటు అధికారులు అదేవిధంగా పోలీసు వ్యవస్థ పూర్తి సహకారం ఇటు కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ అభ్యర్థికి సహకరించే ఆరోపణ చేస్తున్నారు. అజితగా అంటే ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ డిమాండ్ చేసినట్లుగా రీకౌంటింగ్ ఏమైనా అవకాశం ఉందా? ఎన్నికల అధికారులు అదేవిధంగా ఇటు జిల్లా ఎన్నికల అధికారి అదేవిధంగా ఎన్నికల కమిషనర్ నోటీస్ పోతే తప్ప దానికి ఆధారాలు ఉంటే తప్ప చేసే పరిస్థితి లేదని ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. కేవలం అవసరం అనుకుంటే ఇక్కడ సీసీ ఫుటేజీ అదేవిధంగా మిగతా ఆధారాలు చూపించినప్పుడే అలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కావచ్చు, నవీన్ యాదవ్ వచ్చిన సమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు అధికారులు చేసినటువంటి దాని మీదనే
ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీళ్ళు ఆరోపించడంలో ఒక న్యాయం అనేది ఉండవచ్చు, కానీ అక్కడ ఆధారాలు లేకపోతే మాత్రం రీపోలింగ్ జరిగే అవకాశం లేదని చెప్పవచ్చు. అజితగా కానీ శ్రీనివాస్ గారు మొత్తం 58 మంది ఈ రోజు బరిలో ఉన్నారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థుల్లో కనీసం ఒక 30 మంది అభ్యర్థులకైనా సీరియస్ పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు కదా. ఒకవేళ ఓన్లీ బీఆర్ఎస్ ఏజెంట్నే బయటకు పంపితే మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ అభ్యంతరం పెట్టే అవకాశం ఉంది కదా ఒకవేళ రిగ్గింగ్ జరిగితే. అధికారులు కూడా అదే ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యంగా మేము ఏ ఏజెంట్లను పంపించలేదు, కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరన్నా వస్తే దాన్ని పరిశీలించే అవకాశం మేము కల్పిస్తాము. క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ సరళిని పరిశీలించే హక్కు ఆయనకు ఉంటుంది. అదేవిధంగా ఎన్నికల అధికారులతో కానీ పోలీసు అధికారులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే నవీన్ యాదవ్ వచ్చి తెలుసుకున్నాడు. ఏజెంట్లను పంపించలేదు, మేము టీఆర్ఎస్ ఏజెంట్లను పంపించలేదు. ఒక టీఆర్ఎస్ఏ కాదు, అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు ఉన్నారు, మిగతా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు కూడా కొంత ఉన్నారు. అవసరం అనుకుంటే సీసీ ఫుటేజ్ కూడా చూసుకోవచ్చు అనేటువంటి దాని మీద కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ వివాదం రాజకీయ వివాదంగా మారే అవకాశం ఉంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళు ఎలాంటి దాని మీద ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తారు, వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాతనే ఇక్కడ ఫర్దర్ అంటే ఒక స్టెప్ వేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలు మాత్రం డాన్ బాస్కో స్కూల్లో రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. రిగ్గింగ్ జరిగిందనేటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. మొత్తంగా చివరి ఒక 30 నిమిషాల్లో 20 నిమిషాల్లో ఈ తతంగం అంతా జరగడం రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది. మొత్తంగా పోలీసులను, ఇటు ఎన్నికల అధికారులను, ఇక్కడ వ్యవస్థను పూర్తిగా ఇటు కాంగ్రెస్ అభ్యర్థికి సహకరించారనేటువంటి ఆరోపణలు మాత్రం చేస్తున్నారు. అజిత రైట్. ఇక మొత్తం మీద చివరి అంకానికి వచ్చింది. దాదాపు మరో 10 నిమిషాల్లోనే పోలింగ్ మొత్తం కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మరో సరిగ్గా 7 నుంచి 8 నిమిషాల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా అసలు ఎలా ఉంది, మొత్తానికి అనేక చోట్ల ఘర్షణలు ప్రారంభమైన నేపథ్యంలో అసలు మళ్ళీ కూడా రీపోలింగ్ జరిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి రామ్ నరేష్ ఉన్నారు. రామ్ నరేష్. మేడం చెప్పండి రామ్ నరేష్. చివరి నిమిషంలో అన్ని చోట్ల కూడా కొంత గందరగోళం జరుగుతున్నట్లుగా ఉంది. పోనీ అసలు అంటే ఈ గందరగోళాల మధ్య చివరి నిమిషంలో ఎవరన్నా ఓట్లు వేయాలి అనుకున్న ఓట్లు వేసే అవకాశం ఉందా ఏంటి? అసలు ఇప్పటి వరకు కూడా అందుతున్న సమాచారం ప్రకారం పోలింగ్ ఎంత పర్సెంటేజ్ అయి ఉంటుంది? మేడం, ఏదైతే చివరి నిమిషం అంటే మరొక 5 నిమిషాల్లో పోలింగ్ ప్రక్రియ అయితే ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు వచ్చే వాళ్ళ సంఖ్య అయితే చాలా తక్కువగానే ఉంది. 1-6 తప్ప ఎక్కడా కూడా పెద్దగా వచ్చిన పరిస్థితి లేదు. కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైతే ఇప్పుడు లోపల ఉన్నారో వాళ్ళ వరకు ఓటింగ్ వేసే అవకాశం అయితే ఇస్తామని చెప్పేసి అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే చివరి నిమిషంలో అంటే చివరి గంటకు సంబంధించిన పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు అయితే చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఫేక్ ఐడీలతో ఓట్లు వేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నేతల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఇది కొంత చాలా ఉద్రిక్తత దారికి తీస్తున్న పరిస్థితి. వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పోటీ చేస్తున్న అభ్యర్థి రోడ్డుపై బైఠాయించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా సాఫీగా సాగింది, ప్రశాంతంగా జరిగింది అనుకున్నాం. కానీ చివరి నిమిషంలోకి వచ్చేసరికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 3 నుంచి 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారి ఏ ప్రకటన చేశారో అదేవిధంగా కేంద్ర ఎన్నికల ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించిన సుదర్శన్ రెడ్డి దీనిపై ఏమన్నా మాట్లాడతారా లేదా అని చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలా వైలేషన్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ఎన్నికల అధికారులు పట్టించుకోలేదు. కేవలం రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే ఎవరైతే వైలేషన్ చేసిన వారు ఉన్నారో వారిపై కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఏ విధంగా అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనిపై ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా, దానిపై ఏమైనా ప్రకటన చేస్తుందా అది చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎలక్షన్ పర్సంటేజ్ మాత్రం ఈసారి దాదాపు 60% అవుతుందని చెప్పేసి అంతా భావించారు. అంటే 55 నుంచి 60% అవుతుందని చెప్పి అంతా భావించారు. కానీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 48 వరకే ఆగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మేడం. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. అదేవిధంగా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరుగుతున్న తీరుపై వివరాలను అందించినందుకు. మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మరికొద్ది నిమిషాల్లోనే ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద కూడా 48% వరకు కూడా
పోలింగ్ చివరికి 48% చేరుకునే అవకాశం ఉంది. కనీసం 50% కూడా పోలింగ్ పూర్తి కాని పరిస్థితి. మొత్తం అంటే దాదాపు నెల రోజుల నుంచి కూడా, నెల రోజులే కాదు 2-3 నెలల నుంచి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందడి, ఇటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందడి నెలకొంది. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల నుంచి అటు మంత్రులు, మాజీ మంత్రులు, అదేవిధంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు అందరూ కూడా వచ్చి జూబ్లీ హిల్స్లో మోహరించి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు తమ ఎన్నిక అన్నట్లుగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అదేవిధంగా పార్టీ అగ్రనేతలు స్వయంగా ముఖ్యమంత్రి ప్రచారంలోకి రావడం, అదేవిధంగా ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని డివిజన్స్లో ఆయన స్వయంగా తిరగడం, కేంద్ర మంత్రులు స్వయంగా రంగంలోకి దిగడం, దాంతోపాటు సెంటిమెంట్ మీద జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఎన్నిక చివరికి ఫ్యామిలీ ఫైట్గా మారడం, అదేవిధంగా ఇటు రౌడీయిజం అని, మరోవైపు బ్యాడ్ బ్రదర్స్ అని, ఇలా రకరకాల పదాలతోటి రకరకాల ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి చివరికి ఇది 4 లక్షలు కాదు 4 కోట్ల మంది భవితవ్యం అని అనుకున్న జూబ్లీ హిల్స్ ఎన్నికలో కనీసం 50% కూడా పోలింగ్ పర్సెంటేజ్ చేరకపోవడం అనేది ఇది కేవలం రాజకీయ పార్టీలు, రాజకీయ నేతల మధ్య వాళ్ళ ఆధిపత్యాన్ని తేల్చుకోవడానికే దీన్ని తీసుకున్నారా, ప్రజలు ఈ మొత్తం వ్యవహారం నుంచి అత్యంత నిరాసక్తంగా నిర్లిప్తంగా ఉన్నారా అనేది ఒక ప్రశ్న జూబ్లీ హిల్స్ పోలింగ్ సరళి చూస్తే అందరికీ కూడా ఈ ప్రశ్న తలెత్తుతోంది. ఇది జూబ్లీ హిల్స్ పోలింగ్పై స్పెషల్ బులెటిన్.